కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, దూర ప్రాంతాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లోనూ జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు కొంత వాయిదా వేయడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో అనుకూలమైన ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మటుకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నరాలకు సంబంధించిన విషయాలు, స్టమక్ సంబంధించింది, యూట్రస్ సంబంధించిన ఆడవారికి యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ధనం విషయంలోనూ, కొన్ని ఆభరణాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఖర్చులు మటుకి అధికంగా ఉంటుంది. ₹1కి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చులు ఎలా అదుపు చేయాలో కూడా మీ చేతుల్లో లేని విధంగా ఉంటుంది. మన వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ఎక్కువగా నమ్మడం, మన అనుకున్న వాళ్ళని పక్కన పెట్టడం, దానివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. బంధువులతోటి సఖ్యతగా వ్యవహరించినట్లయితే బాంధవ్యాలు ఏర్పడతాయి. ఏకాగ్గా ఉంటే కనుక మనం ఏకాగ్గానే ఉంటాం. ఇది అందరి విషయం కాదు, కొంతమంది విషయంలోనే. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతోంది. ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. స్థిరమైన ఆలోచనలు ఉండవు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది ఏదో రూపైనా ధనం వస్తుంది, అదేవిధంగా ఖర్చు అవుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 మంగళవారాలు ఆరోగ్యపరంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనం వస్తుంది, పోతుంది. ఆ వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు లేకుండా కొంత అనాలోచిత కారణాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ధన విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కూడా స్థిరమైన నిర్ణయాలు ఉండవు. ఏదైనా జీవిత భాగస్వామితో చర్చిద్దామనుకుంటే ఏదో గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం అనేది ఏర్పడుతుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in